అండి వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్లో చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఫ్రంట్ వచ్చేసి 40 feet రోడ్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్, వాటర్ కనెక్షన్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ అయినది. ఈ ప్రాపర్టీ మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి ఇదండి. చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ప్రాపర్టీ అనేది. ఫ్రంట్ వెల్వేషన్ డిజైన్ చూసుకోండి, అలాగే టైల్స్ ఏంది కలర్ చూసుకోండి, కలర్ ప్యాటర్న్ కానీ. అండ్ ఇక్కడ గ్రాంప్కి ఇట్లా మనకు గనేట్ వేసారు, చాలా అంటే చాలా బెస్ట్గా. ఇక్కడ చెట్లు మొక్కల గ్రీనరీ కోసం అని చెప్పేసి మనకు స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ ఇట్లా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. వండర్ఫుల్ లొకేషన్లో చాలా అంటే చాలా బెస్ట్గా. సీలింగ్ డిజైన్ చూసుకోండి పార్కింగ్లో, అలాగే కింద మా గెనెట్ వేశారు, అలాగే బోర్ ఫెసిలిటీ ఉంది, అలాగే ఇక్కడ వాష్ ఏరియా. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు టైల్స్ వేశారు మనకు పిల్లర్స్కి మొత్తం ఫుల్ టు ఫుల్గా. ఫ్రంట్ పార్కింగ్ టైల్స్ చూసుకోండి, వెల్వేషన్ టైల్స్ ఎలా ఉన్నాయో పార్కింగ్ టైల్స్ చూసుకున్నారు కదా. ఇక్కడ గమనిస్తే మనకు స్టెప్స్కి ఇట్లా మనకు గ్రాండైట్ వేశారు, అలాగే రైలింగ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ 2 feet సెట్ బ్యాక్ ఇచ్చారు, అలాగే ఇదంతా స్పేసియస్ ఉంటుందండి, చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో. ఆపోజిట్లో ఇట్లా మనకు కన్స్ట్రక్షన్ అనేది ఏముండదు, ఆపోజిట్లో హౌస్ ఉంది కాబట్టి ఇది డెడ్ ఎండ్ మనకు ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో. వాకబుల్ డిస్టెన్స్ మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ మనకు సెట్ బ్యాక్ వచ్చేసి 5 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇలాగా ఇక్కడ కామన్ వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. కామన్ వాష్ ఏరియా, వాష్రూమ్ ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ వచ్చి 5 feet ఇచ్చారు. ఇక్కడ పీస్ఫుల్ ఏరియా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా, బెస్ట్ ప్రైస్లో. మీకు ప్రైస్ ఇట్లా అన్ని డిస్క్రిప్షన్లో కింద లింక్లో అన్ని ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి సంపు అండ్ అది బోర్ వచ్చేసింది. వాటర్ ఫెసిలిటీ చాలా వండర్ఫుల్గా ఉన్నది. మనం కిచెన్లో నుంచి మెయిన్ డోర్ వచ్చేసి ఇదండి. మెయిన్ డోర్ డిజైన్ ప్యాటర్న్ చూసుకోండి ఏ విధంగా ఉందో. మనము కిచెన్లో నుంచి వెళ్తున్నాం అంటే ఆ డోర్ లాక్ ఉంది కాబట్టి. అండ్ కిచెన్లో స్పేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. స్పేస్ అనేది చూసుకున్నారు కదా, టైల్స్ కానీ అలాగే ప్యాటర్న్ కానీ ఎలా ఉందో. కింద స్పేస్ వేసి బాగుంటుంది, లగ్జరీ అవ్వదు. ఇక్కడ విండో ఒక డోర్ వచ్చింది, నార్త్ ఫేస్ డోర్ అండ్ విండో వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు కిచెన్ ఏరియా స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్లో టైల్స్ చూసుకోండి, అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు వైట్ కలర్ టైల్స్ వేశారు. ఇదంతా ఓపెన్ హాల్ ఏరియా అండి, ఓపెన్ హాల్ స్పేస్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అలాగే కింద ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ హాల్ ఏరియా. హాల్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇక్కడ విండో వచ్చింది. విండోకి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గెనెట్ వేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి, అలాగే కింద ప్యాటర్న్ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు డిజైన్గా. అండ్ ఇక్కడ వాష్ ఏరియా. ఇదంతా ఓపెన్ హాల్ ఏరియా అండి, ఓపెన్ హాల్ ఏరియా. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఏరియా. టీవీ యూనిట్లో ఇట్లా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది, వండర్ఫుల్ లొకాలిటీలో. డైనింగ్ స్పేస్ ఏరియా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ టైల్స్ అండ్ కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా, కామన్ వాష్రూమ్ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ విండో వచ్చింది కూడా మంచి పీస్ఫుల్ ఏరియాలో. అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్స్ ఏరియా అండ్ అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఉంది. ఈ ప్రాపర్టీ కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే లొకేషన్ అండ్ పూర్తిగా డీటెయిల్స్ పంపిస్తాను.
అండ్ వచ్చే ముందు కాల్ చేసి రండి. ఈ రిక్వైర్మెంట్ మీది ఏదైనా సరే మాకు కాల్ చేయొచ్చు. మాకు కాల్ చేస్తే మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము ప్రొవైడ్ చేస్తుంటాం. ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.